ఇండియాలో అదృష్టం ఏంటయ్యా? రూ. 500 ఇస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు. నీకు డౌట్ ఉందా? ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళు. సో ఒపీనియన్ తీసుకో, సెకండ్ ఒపీనియన్ తీసుకో, బ్రహ్మాండంగా ఆలోచించు. ఓకేనా? అడుగు. ఏదో ఒక డాక్టర్ బ్రహ్మాండంగా చెప్పేవాడు ఉంటాడు 5-6 దగ్గరికి వెళ్తే. సో పూర్తి వివరాలు తెలుసుకో, దాన్ని బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకో. మన బ్లడ్ క్యాన్సర్స్ శరీరం మొత్తం ఉంటాయి. ఓకే, చెప్పేది ఏముంది? చేతికి గుచ్చుకున్నా కానీ బ్లడ్ వస్తుంది, కాలు గుచ్చుకున్నా వచ్చింది, ఎక్కడ తగిలినా కానీ అదే బ్లడ్. ఓకేనా? అదే ప్రవహిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కీమోథెరపీ ఖచ్చితంగా అనమాట బ్లడ్ క్యాన్సర్లో. బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి చివరి దాకా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ దాకా అన్నీ చేస్తున్నాను. ఈ రీజన్లో, ఆంధ్రప్రదేశ్ రీజన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ విషయం తెలియక కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు అన్నమాట. నిజం చెప్పాలంటే ఎంతోమంది సీఎంసీకి వెళ్ళటం, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళటం, లేకపోతే చెన్నై, బెంగళూరు వెళ్ళటం అలాంటివి జరుగుతాయి. సో నేను మొన్న లాస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసిన పిల్లలిద్దరూ, ఒకళ్ళు అనంతపురం, ఒకళ్ళు కడప. అంటే అక్కడి నుంచి కూడా నెసెసిటీ ఉంది. సో మనం ఇక్కడ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటే మన విజయవాడ నుంచి మళ్ళీ తిరుపతి దాకా కూడా ఎవరు లేరు. మళ్ళీ వైజాగ్లోనే, ఇంకెక్కడ లేవన్నమాట. చాలా నీడ్ ఉన్నది. ఆ అవగాహన లేకపోవటం జనాలకి అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి చివరి దాకా డయాగ్నోసిస్, ట్రీట్మెంటు, కాంప్లికేషన్స్, దాని తర్వాత ఫర్దర్ ఫాలోఅప్ అన్నీ చేస్తున్నాం. బ్లడ్ క్యాన్సర్తో పాటు అన్ని క్యాన్సర్కి జరుగుతుంది. సో నేను దాంట్లో బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అన్నమాట.